అత్తయ్యగారు, ఏంటిది? చెప్తానక్షరా. మా సొంతూరు పార్వతీపురం అని తెలుసు కదా. మా నాన్నగారు సమ్మెట దేవరాజుగారు. ఆయనే ఈయన. మా మామగారి ఫోటో చూసి ఎన్ని రోజులైంది. నేను కూడా అండి. వచ్చేప్పుడు మర్చిపోయి వచ్చాను. గుర్తుకు తెచ్చి తీసుకొచ్చారు. ఏం గుర్తుకొచ్చింది అత్తయ్యగారు? పుష్కరానికి ఒకసారి మా ఊళ్ళో అమ్మవారి ఉత్సవాలను జరిపించటం ఆనవాయితీ. 2011లో ఫిబ్రవరిలో జరిపించాము. ఇప్పటికీ ఎన్నేళ్లయింది? 11 ఏళ్ళు అయిపోయింది అత్తయ్యగారు. అంటే రేపు 12వ సంవత్సరం. మనం రేపే పార్వతీపురం వెళ్ళాలి. ఆ అమ్మవారే అపర్ణ చేత నాకు గుర్తు చేయించారు. అందుకే అన్నానక్షరా. ఆ పెట్టె తీసింది చిన్ని అత్తయ్యగారు. అవునా? చిన్నది కూడా ఆ తల్లి భక్తురాలు అయ్యిందిగా. తన ద్వారా తెలియజేశారన్నమాట. ఆ తల్లి ఇలా దయచూపకుండా ఉండుంటే ఎంతో అరిష్టం జరిగి ఉండేది. అరిష్టమా? ఏం ఉత్సవాలు అత్తయ్యగారు? మా ఊరిలో నా చిన్నతనంలో అంతు చిక్కని వ్యాధితో చాలా మంది చనిపోతుంటే ఆ దయగల తల్లి మా నాన్నగారి కలలో కనిపించి పుష్కరానికొకసారి 11 రోజులు దీక్ష చేసి తనని ఊరేగింపుగా రథంలో ఊరేగించి ఉత్సవంలా చెయ్యండి, మీ కుటుంబానికి ఊరికి మంచి జరుగుతుందని చెప్పారంట. అప్పట్నుండి మా నాన్నగారే దీక్ష చేసి రథం లాగేవారు. ఆ తర్వాత నా వంతొచ్చింది. కాని ఇప్పుడక్కడ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని విన్నాను. గుడి కూడా సర్పంచ్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిందంట. ఈ నగలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించి కఠిన దీక్ష తర్వాతే రథం లాగాలక్షరా. బుజ్జమ్మగారు, అమ్మవారి నగలను గుడి చుట్టూ 3 మారు ప్రదక్షిణాలు చేసి తీసుకుని రండి, అలంకరిద్దాం. అలాగే పంతులు గారు.
జయంతి గారు, వసంత గారు, మీ కోరిక ఇంకా చావలేదు కదండి? మీ కోరికకి నేను ప్రాణం పోస్తా. ఎలా? పూజారి గారు, తల్లి, మీ వాక్కు ప్రకారమే దీక్ష చేపట్టాను. ఆశీర్వదించమ్మా. బుజ్జమ్మ గారు, జయంతి, వసంత, మీరు కూడా శ్రద్ధగా వినండి. 11 రోజుల దీక్ష తెలుసు కదా? చాలా నియమనిష్టలతో దీక్ష చెయ్యాలి. ఒంటిపూట భోజనమే చెయ్యాలి. కటిక నేలపైన మాత్రమే నిద్రించాలి. పాదరక్షలు ధరించకూడదు. శాకాహారం మాత్రమే భుజించాలి. అందులోనూ ఉల్లిపాయ వాడరాదు. కోపతాపాలకి దూరంగా ఉండాలి. ఇంటికి వెళ్ళగానే అఖండ దీపం వెలిగించి కొండెక్కకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీకు చెప్తున్నాను బుజ్జమ్మ గారు, ఈ 11 రోజులు ఇవన్నీ నిష్టగా చేస్తేనే అమ్మవారి రథం లాగడానికి అర్హులవుతారు. అలాగే పూజారి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నాన్నగారు, మీరు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని మీ ఆజ్ఞగా నేను కొనసాగిస్తున్నాను. దీవించండి. చల్లగా చూడు తల్లి. బుజ్జి, చిన్ని, ఫ్యాన్ వేయకండమ్మా. అమ్మవారి అఖండ దీపం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం కొండెక్కకూడదు. అప్పుడే దీక్ష చేసినట్టు. అలాగే నానమ్మగారు, ఫ్యాన్ వెయ్యము. అత్తయ్య గారు, అమ్మవారి మాల వేసుకున్నారు కాబట్టి మీరు మాకు అమ్మవారితో సమానం. ఇక నుంచి మిమ్మల్ని మేము అమ్మ అని పిలుస్తాం. సరే అమ్మా, అమ్మా అనే పిలవండి. నేనే మీకు స్వయంగా భోజనం వండి వడ్డిస్తానమ్మా. బుజ్జమ్మ, ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? బావున్నారండి. ఊరు చాలా మారిపోయింది. పిల్లల్లా ఉన్నవాళ్లు పెద్దవాళ్ళయ్యారు. గుర్తుపట్టలేకపోయానండి. ఓహో, ఫ్రెష్ అప్ అయ్యి అమ్మకి వంట రెడీ చేస్తాను మావయ్య గారు. అవును, రాజేషేడి? రెస్టారెంట్ దగ్గర ఉన్నారు చిన్నక్క. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఇండియాకి వచ్చేసాం మామ్. విజయవాడికి రాగానే కార్డ్ పంపిస్తా, ఫోన్ చేయమన్నావు. సారీ మామ్, సుబ్బుతో కలిసి రావాలని చేయలేదు. ఏంటి పొలిటీషియన్ గారు ఫోటోతో మాట్లాడుతున్నారు సుష్మిత? ఇంకా నేను నిన్ను ఎక్కువసార్లు కలవలేకపోవచ్చు, బట్ ఫోన్ చేస్తూ ఉండు. అలాగే సుష్మిత, ఈసారైనా
ఎట్టి పరిస్థితుల్లో మీ మమ్మీకి మన ప్రేమ విషయం చెప్పాలి. మామ్ దగ్గర ఆ విషయం చెప్పాలంటే భయం వేస్తుంది సుబ్బు. అరే మన స్టడీస్ కూడా అయిపోయాయి, ఈసారి తప్పదు. నువ్వు కూడా మీ మమ్మీ వాళ్ళకి చెప్పాలి. చెప్తా. భయ్యా ఇక్కడే ఇల్లు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి రామారావు గారు. ఆలోచనే లేదు. అరే ఒరిజినల్ వచ్చింది, యాక్టింగ్ పోయింది. మరి ఇవ్వనంటావా? ఇస్తావా చస్తావా? ఇవ్వను, చావను. రేయ్, కొయ్యడు అనుకుంటున్నావేమో. ఇస్తాను అని చెప్పకపోతే చస్తావు, మీ అమ్మతోడు. చస్తావు. ఇవ్వననే చెప్తా, మీ అమ్మతోడు. రేయ్ ఏంట్రా నీ పొగరు? రేయ్ నిన్నిక్కడే చంపితే నిన్ను కాపాడేదెవర్రా? నీకు ఎవడ్రా దిక్కు? నవ్వుతావేంట్రా? ఏం చేసుకొని నీకు ఈ ధైర్యం? అక్షర గారు. అక్షర అక్షర ఎక్కడుంది? హే ఎక్కడుంది? హలో అటు చూడకండి, సీసీ కెమెరా చూడండి. ఇక్కడ జరిగే ప్రతిదీ అక్షర్ గారు చూస్తారు. మీరు నన్ను ఏం చేసినా మేడంకి తెలిసిపోతుంది. నువ్వు పనిలో ఉంటావని చెప్పలేదు. అదిగో వచ్చేసిందమ్మా. రా సుబ్బు. బాగున్నావా సుబ్బు? బాగున్నాను బావా, నమస్కారం అండి. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఎవరు బుజ్జి మమ్మీ? మా తమ్ముడు చిన్ని. మీకు తమ్ముడు కూడా ఉన్నారా? అమ్మా, నీకు బ్రదర్ ఉన్నారని చెప్తావు కదా, ఈయనేనా? ఇన్నాళ్ళకి మీ మావయ్యని మీకు చూపించాను. యుఎస్ నుంచి వచ్చాడు. ఓ ఓ సరే ఇటండి. చిన్నిరా అప్పు కూతురు, బుజ్జి నా కూతురు. పిల్లలు మీకోసం గిఫ్ట్స్ తెచ్చాను. ఏమైంది సుబ్బు? అందరినీ చూస్తుంటే ఆనందం వేస్తుందక్క. నాకెంతమంది ఉన్నారనిపిస్తుంది. అమ్మేం పట్టించుకోదు కదా. ఇన్ని రోజులు మీ అందరినీ మిస్ అయ్యాను. ఇంకవ్వను. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దు గాని. మీరు వెళ్ళి హోంవర్క్ రాసుకోండి. ఇప్పుడు సుబ్బుకి కథంతా చెప్పాలి, లేదంటే బుజ్జి దగ్గర నోరు జారుతాడు. ఇంక నీ స్టడీస్ అయిపోయినట్టేగా? అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరే? నా ఫ్రెండ్ శుభలక్ష్మి మామ్ నాతో పాటే వచ్చింది. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమంది. వచ్చేసావుగా, చెప్పు. నేను మాట్లాడతాను మమ్మీ. ఇప్పుడే ఇంటికి వచ్చాను. నువ్వు చేసావేంటి శుభలక్ష్మి? ఓకే, మెల్లగా మీ మమ్మీకి మన లవ్ మ్యాటర్ చెప్పి ఒప్పించు. ఇప్పుడే కదా వచ్చాను, చెప్తానుండు. నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే బాయ్. ఓకే బాయ్.
చెప్పేశావా? చెప్పేశాను మమ్మీ. సరే, ఫ్రెష్ అప్ అయ్యిరా. ఓకే మమ్మీ. అక్కే చేస్తుంది. నీ కోసం చేయలేదులేవయ్యా, వచ్చేయి కోసం చేస్తుంది. ఈ రోజు రావని చెప్పయ్యా. హలో అమ్మగారు. ఏంటచ్చయ్యా, రెస్టారెంట్ కి వెళ్ళలేదంట? అవును అమ్మగారు, చిన్న పనుంటే ఈ రోజుకి. ఇలా అయితే ఎలా అచ్చయ్యా? ముందే చెప్పాలి కదా. అదే అమ్మగారు, ఇప్పుడు చెప్తున్నాను కదా, కాస్త ఈ రోజుకి. ఇప్పుడు చెప్తే ఎలా? అది కూడా నేను ఫోన్ చేశాక. ఇలా అయితే వేరే వాళ్ళని పెట్టుకుంటాము. పని అయిపోయిందమ్మా, బయలుదేరుతున్నాం. వచ్చేస్తాం. వస్తారుగా? వచ్చేస్తాము. సరే, త్వరగా రండి. అర్థమైంది, అదొక మినిస్టర్ పదవని షాక్ అయిపోయావా? అంటే జాను, పని లేదనుకో, వాళ్ళ పని అక్కడ పట్టలేం కదా, అందుకే. ప్లీజే వెళ్దామా? నువ్వు వినవు, నేను నీ మాట వినకుండా మారను. ఛ, నీ అమ్మతోడు. పదా, వేషాలు మార్చుకుని వెళ్దాం. పద. ఈడ సాంబారు పులిహోర ఉందండి, అది కూడా చూద్దరు గాని. నేను చూస్తాను. మేము తీసుకొస్తాం కదండి. ఏంటే చేసిన పని? ఏంటంత కంగారు? వాళ్ళు చూస్తారు కదా. మీకేం కాలేదు కదా? ఏం కాలేదే. ఛీ, మీ అమ్మతోడు. మీరు అవి కూడా చెక్ చేసుంటే బాగుండేది సార్. ఇట్స్ ఓకే మేడం, అన్ని రుచిగా శుభ్రంగా ఉన్నాయంటే అవి కూడా బాగుంటాయి. సారీ భుజం గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్. నానా, పనిలో ఉన్నాను, తర్వాత చేస్తానే. మా బిడ్డ అమ్మగారు ఊర్లో ఉంటాడు. ఓ, మాట్లాడొచ్చు కదా మరి. పర్లేదమ్మా, పని ముఖ్యం కదా. మీరంటే పడని వాళ్ళే చేసుంటారు మేడం. మేమేమన్నా అంటామేమన్నా భయంతోనే ఫోన్ కట్ చేసినట్టున్నారు. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా సార్. మా అత్తయ్య గారు లాభం కోసం చూడరండి, అందరి ఆరోగ్యమే ముఖ్యంగా చూస్తారు. మా ఎదుగుదల క్వాలిటీతోనే, కల్తీతో కాదు. సారీ బుజ్జమ్మ గారు. పర్లేదు సార్, ఇది ఒకందుకు మాకు మంచిదే. మరోసారి ఇలాంటి మీకు తప్పుడు సమాచారం ఇచ్చినా మీరు రారు కదా. ఇంకెందుకు వస్తామండి, మేము వెళ్ళొస్తామండి. అసలు ఎవరై ఉంటారు? పోయే కాలం వచ్చినోడే అన్నయ్య. మన మీద ఏడ్చిన ఏడుపు వాడికే తగిలి ఈ కుష్ఠరోగము వచ్చి చస్తాడు. లేదంటే అంతా పోయి ముష్టెత్తుకుని బతుకుతాడు. వాళ్ళ పాపన వాళ్ళు పోతారులే రాజేష్. మంచిని చెడు ఏనాడు ఓడించలేదు, అదే ఓడిపోతూ ఉంటుంది. ఏంటి మామ్? నీకో విషయం చెప్పాలి. నేను మీకు విషయం చెప్పాలి మామ్. ముందు నేను చెప్పేది విను. ఓకే, చెప్పు మామ్. నీ స్టడీస్ ఎలాగో అయిపోయాయిగా. నీకు అన్ని విధాలా సరిపోయేలా మన హోదాకి తగ్గట్టుగా మినిస్టర్ గారి సంతో నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశాను. మామ్. ఎస్ సుష్మిత, తను కూడా ఫారెన్ లో చదివొచ్చాడు. సో నీ చదువు కూడా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి అలానూ మీ ఇద్దరికి మంచిగా మ్యాచ్ అవుతుంది.
జస్ట్ ఇప్పుడే మాట్లాడాను. రేపు మంచి రోజంట, నిన్ను చూడ్డానికి వస్తారంట. అలానే ఎంగేజ్మెంట్ చేసేసి మ్యారేజ్కి ముహూర్తం పెట్టించేస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పు. నన్ను ఒకసారి అడగాల్సింది కదా మామ్. ఇదా? నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో నాకు తెలీదా? ఏమైందే? అసలు ఎందుకిలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? లేదు మామ్. మరి అది అది అదేంటో చెప్పు. అది నేను ఒక అతన్ని ప్రేమించాను మామ్. వాట్? ఈ మ్యాచ్ వద్దు మామ్, తననే పెళ్లి చేసుకుంటాను. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మంచి అబ్బాయి మామ్. ఎవరే అతను? నాతో పాటే యుఎస్ లో చదువుకున్నాడు, ఈ ఊరే. బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఆఫీసర్ అంట. సుష్మిత, మినిస్టర్ సన్తో మ్యారేజ్ ఫిక్స్ చేస్తే నువ్వు ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. నిన్ను ఎలా ఇచ్చి చేస్తాననుకున్నావు? అతనితో నో అనే అంటున్నాను. మినిస్టర్ గారు అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంతే. నేను చేసుకోను మామ్. ఏం మాట్లాడుతున్నావే? నాకే ఎదురు చెప్తున్నావా? నేను చేసుకోను మామ్. చేసుకోవాలి. ఈ సంబంధాన్ని నువ్వు చేసుకోవాలి. దట్స్ ఇట్. సుష్మిత, 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 తలుపు తీవే. నీకే చెప్పేది. ఏం చేస్తున్నావు? నేను చచ్చిపోతున్నాను. సుష్మిత, పిచ్చి పనులు చేయకు. ముందు తలుపు తీ. నేను తీయను. నేను ప్రేమించిన అతనితో పెళ్లి చేస్తాను అంటేనే తీస్తాను, లేదంటే ఇప్పుడే చచ్చిపోతాను. ఏయ్, బెదిరిస్తున్నావేంటే? నాకంత ధైర్యం లేకనే చచ్చిపోతున్నాను. నా శవాన్ని చూడు. సుష్మిత, వద్దమ్మా. ఈ అమ్మను వదిలి నువ్వు వెళ్ళిపోతావా? సుష్మిత, నేను వినను. సరే సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. ముందు తలుపు తీవే. ప్రామిస్? తీయి. మామ్ ప్లీజ్, ఇది నా లైఫ్. ప్లీజ్ అండర్స్టాండ్ మామ్. గొడవ పడతూ లోపలికి వెళ్దాం. దేనికి? లోపలికి వెళ్తే వీళ్ళు నాకు చేసినవన్నీ మర్చిపోతానా? చేసుకుంది మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ విషయాన్ని ఈ విషయంలో కలపకండి. కలుపుతా. వీళ్ళని మాత్రం కలపను. నా శత్రువింట్లో అడుగు పెట్టను, నా కూతుర్ని పెట్టనివ్వను. శత్రువని మీరు అనుకుంటున్నారు, కానీ మేమనుకోవడం లేదండి. అది నాకెందుకు? ఐ డోంట్ కేర్. మీరు ఆవేశంలో ఆలోచించట్లేదు. ఆ ఆలోచనే లేనప్పుడు ఆలోచించడం దేనికి? ఆ అవసరము నాకు లేదు. ఇదిగో, ఈ క్షణమే మా అమ్మాయిని నువ్వు మర్చిపోవాలి. బావా ఆపండి బావా, వెళ్ళిపోతుందక్క. ఇలా మాట్లాడుతుంటే ఎవరన్నా ఇంకేం మాట్లాడతారు? అంత తగ్గి అక్షరం మాట్లాడుతున్నా ఆవిడసలు వింటుందా? అసలు ఆవిడకి చేసే ఉద్దేశమే లేదు సుబ్బు. ఏదో కూతురు కోసం వచ్చినట్టుంది. అక్షర కనబడేసరికి అదొక పెద్ద సాకుగా మార్చుకుని వాడుకుంది. అక్క, సుబ్బు, బాధపడుతున్నావట్రా? ఒప్పుకున్నారని సంతోషించాను. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నానక్క. సుష్మితని
నేను ప్రాణంగా ప్రేమించానక్క. తను లేకపోతే. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఆవిడేదో అన్నారని అవే నిజాలైపోతాయనుకుని ఫీల్ అవ్వకు. మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. నువ్వెంతగా తనని ప్రేమిస్తున్నావో తను కూడా నిన్నంతే ప్రేమిస్తుందని తనని చూస్తేనే తెలుస్తుంది. మీ పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? నేను మాటిస్తున్నాను. నువ్వింకా ధైర్యంగా ఉండొచ్చు సుబ్బు. మీ అక్క మాటిచ్చిందంటే ఆయనట్టే. థ్యాంక్స్ అక్క. నువ్వు నా తమ్ముడివిరా. నీకెన్ని భోజనాలు కావాలన్నా చేస్తాం సార్. చేయలేమన్న మాటే అనుకోవద్దు. 200 మందికే కదా, 12 గంటలకి వెహికల్ పంపండి, ఇచ్చేస్తాం. ఓకే సార్. 200 భోజనాలా రాజేష్? అవునమ్మా. అచ్చయ్య, ఇంకో 200 భోజనాల ఆర్డర్ వచ్చింది. ముందు బియ్యం కడిగి పెట్టండి, నాంతాయి, త్వరగా అయిపోతుంది. అట్నే అమ్మగారు. త్వరగా ఉల్లిపాయలు కోయే పిచ్చమ్మా. ఓ అరబస్త కోసి చచ్చంగా వండుతున్నావుగా, వండు, కోస్తాను. కోప్పడకే జాను. మరి లేకపోతే ఏంటయ్యా, నిజంగా వంటదాన్ని చేసావు కదయ్యా. ఇదేం కర్మయ్యా, మీ అమ్మ కూడా నన్ను ఇంత కష్టపెట్టలేదు. మీ అమ్మ తోడు కొయ్యలేక చచ్చిపోతున్నాను. చూసుకోవే జాను. అలా చూసుకొని ఇంకో బస్తాడు ఎప్పుడు కొయినయ్యా? అలా అని వేలు కోసుకుంటావా? అబ్బా, ఏది ఇలా పట్టవే. అబ్బా, పిచ్చమ్మా, 200 మందికి వండాలి. ఉల్లిపాయలు అయ్యాక కూరగాయలు కట్ చేయి. వామ్మో, నా చావు చూసే వరకు వీళ్ళు వదిలేలా లేరయ్యా. ఈ పని బయట చేసినా కూడా మంచిగా పైసలు వచ్చావయ్యా. ఏంటే పద్నాలుగులో మాట్లాడుతున్నావు? పొద్దు నుంచి పొద్దుపోయే వరకు ఈ పనులన్నీ చేస్తూ ఉంటే రావా అయ్యా? ఈ పనులన్నీ ఓ శృతి వల్లే. నాకొచ్చే కోపానికి అది బయటకు వస్తే నేనే దాన్ని చంపేస్తాను. ఊరుకోవే. అవును, ఈసారి వీళ్ళు దొరకపోతారా? నేనేదో ఇరగదీస్తానన్నావు. ఏం ఇరగదీసావు? అక్కే వస్తుంది. కరెక్ట్ గా గుర్తు చేసావు, కరెక్ట్ గానే వస్తుంది. ఈ ఉల్లిపాయ కలిపిన కూర రుచి చూపిస్తా. దీక్ష భగ్నం అవుతుంది, చూడవయ్యా. అచ్చయ్య, అమ్మగారు, బియ్యం కడిగేశావా? కూర అయిపోవచ్చింది అమ్మగారు. ఇది దించేసి కడిగేస్తాను. అమ్మగారు, నన్ను చూసి భయపడుతున్నారు అంటే ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అక్క, అదే సుస్మిత వాళ్ళ అమ్మగారు తనకి వేరే వాడితో పెళ్లి చేయాలని చూస్తున్నారట. అందుకే అక్క మీద నమ్మకం పోయిందా? మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాను కదా, మరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీ ఇద్దరు చదువుకున్న వాళ్ళే కదా, బుద్ధేమైంది? ఇది కరెక్ట్ కాదు కదా. సుస్మిత, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను పెంచుంటారు. ఒక్కగానొక్క కూతురువని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుంటారు. ఎంత గారాబంగా చూసుకొని ఉంటారో ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మగారు నువ్వు అడిగిందేది కాదనకుండా ఇచ్చే ఉంటారు కదా, మరంతా చేసిన వాళ్ళకి ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోతావా? ఇది రైటా? కన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపాలి కానీ వాళ్ళని కన్నీళ్లు పెట్టించడం పద్ధతి కాదు. ఏదైనా ఉంటే అది ఇంట్లోనే చెప్పాలి. లేదండి,
మమ్మీని అడిగాను. అసలు సుబ్బుతో పెళ్లే జరిపించనని స్ట్రాంగ్ గా చెప్పేసింది. ఇది పారిపోయి ఉంటుంది శృతి. ఎక్కడో పెళ్లి చేసేసుకుని ఉంటుంది. అందరిలోనూ నా పరువు పోతుంది. ఏం చెయ్యాలి? వచ్చావా? నా అనుమానమే నిజం కదూ? నువ్వే కదూ పెళ్లి చేసేసావా? ఎక్కడ నా కూతురు? సుష్మిత, అమ్మయ్యా, పెళ్ళైపోయిందనుకున్నారా? ఆ దిశగా కనిపిస్తేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఎంత ధైర్యమే నీకు? ఆగండి. నా కూతురు కాదండం లేదు. ఇలా భయపెట్టే మీ ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు చేసుకున్నారు. ప్రేమగా పెంచారు కదా, కూతురు ప్రేమని కూడా అర్థం చేసుకోవాలి. అడిగినవన్నీ ఇచ్చారు కదా, తన జీవితానికి ఎవరుంటే బాగుంటుందో అడగండి. మరి అది కూడా ఇవ్వండి. అక్షరా, నా తమ్ముడేమీ రాంగ్ పర్సన్ కాదు. నీ సర్టిఫికెట్ నా దగ్గర పనిచేయదు. నా తమ్ముడని ఇవ్వనంటున్నారా? అస్సలు నాకు నచ్చలేదు. ఇది ఒక కారణమే. నా స్టేటస్ కి తగ్గ సంబంధమే చేస్తాను. చేస్తారు, కానీ మనసులో ఒకరిని పెట్టుకుని మీ అమ్మాయి అతనితో సంతోషంగా ఉండగలదా? జీవితాంతం ఏడుస్తూనేగా ఉంటుంది. మన రెండో బ్రాంచ్ చాలా బాగుంది. ఏంటమ్మా? మనది రెండో రెస్టారెంట్ కూడా ఓపెన్ అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ స్థాయికి రావడానికి మనం ఎంత కష్టపడ్డాము, ఎన్ని అవమానాలు భరించాము. ఈ సంతోషంలో అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇంతటితో మనం ఆగిపోకూడదమ్మా. ఇలాంటివి మనం ఇంకా ఎన్నో సాధించాలి. ఇది జస్ట్ రెండోది మాత్రమే అనుకోవాలి. ఇంకా 10 బ్రాంచులు పెట్టాలమ్మా. అవునమ్మా, విజయవాడ ప్రతి ఏరియాలో బుజ్జమ్మ రెస్టారెంట్ ఉండాలి. అక్షర ఉండగా సాధ్యం కాదా అరవిందా? తప్పకుండా అమ్మా. మళ్ళీ ఆ స్థాయికి వచ్చే వరకు మీ వెంటే ఉంటాను. అలాగే నా వర్క్ కూడా చూసుకుంటాను. నువ్వున్నంత వరకు ఏ దుష్టశక్తి మనల్నేమీ చేయలేదమ్మా. దరిదాపుల్లో కూడా రానివ్వనమ్మా. సరే రండి. పద. ఇంకా భోజనాలు కాలేదండి. భోజనానికి కాదండి వచ్చింది, నా విగ్గుల కోసం వచ్చాను. విగ్గులేంటి? నా దగ్గర విగ్గులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు మేడం.
ఏమయ్యా వాడు వచ్చేసాడు. మీ హోటల్లోనే దూరారు. మా హోటల్లోనా? ఎవరూ రాలేదే. ఒక ఆడ మగ సార్ లోపలికి రావడం నేను చూశాను సార్. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మీ అమ్మ ఈ గుమ్మడికాయ తగలయ్యా, అనవసరంగా వాడికంట పడ్డామే. ఏమయ్యా దొరకకూడదయ్యా, దొరకకూడదు. దాక్కుందా పద, దాక్కుందా. ఎక్కడ పద. విగ్గులు అంటున్నారు, ఆడ మగ అంటున్నారు, లోపలికి వచ్చారని కూడా అంటున్నారు. మనం తప్ప ఇక్కడ ఇంకెవరున్నారు?